హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు మన వీడియోలో నేను కిచెన్ ఎలా సర్దుకున్నానో చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఊరి నుంచి వచ్చాక ఎలాగా కిచెన్ శుభ్రం చేసుకున్నానో వీడియో చేశానండి. కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. మా కిచెన్ అయితే చూసారు కదా, ఎంత చిన్నదండి, చాలా చిన్నది కిచెను. ఈ చిన్న వంటగదిలోనే మొత్తం మేము సామాన్లు అన్నీ పెట్టుకోవాలండి. చూసారు కదా, ఒక మనిషి వెళ్ళడానికే ప్లేస్ సరిపోతుందండి. పొడుగు వచ్చింది, వెడల్పు తక్కువ వచ్చి పొడవు ఎక్కువ వచ్చింది. చూసారు కదా, అది బయట వైపు అండి వాడుకునే ప్లేసు. వాడుకుంటాం కదండి, నీళ్ళు అవి పెట్టుకునే ప్లేస్, వాషింగ్ మిషన్ అవి అటేపు ఉంటాయి. అయితే మీకు వంటగది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇవన్నీ గూళ్ళండి. నేను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం వంటగదికి సెల్ఫ్లు పెట్టించుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి వంటగదిలో ఎప్పుడు సెల్ఫ్లు ఎక్కువ ఉండాలండి. ఇలా నాకు నచ్చినట్టు సెల్ఫ్లు పెట్టించుకున్నాను. సెల్ఫ్లు మటుకు ఎక్కువ ఉండాలని ముందే చెప్పానండి ఇల్లు కట్టినప్పుడు. కాబట్టి ఇలా సెల్ఫ్లు పెట్టించేసాను. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సెల్ఫ్లు అన్నీ పెట్టించానండి. చూసారు కదా ఇలాగా. ఇంకా చూసారు కదా, పైన ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకునే సామాన్లన్నీ ఇలాగా పైకి పెట్టించుకున్నాను. అప్పుడప్పుడు వాడతాం కదా అవండి. ఈ స్టీల్ డబ్బాలు ఇవన్నీ ఒకసారి కొన్నానండి. స్టీల్ డబ్బాలు ఇవన్నీ 1.5 kg పడతాయి. ఒక్కొక్కటి 1.5 kg పట్టే స్టీల్ డబ్బాలు. వీటిలో మటుకు పప్పులు అవి వేస్తాను. పప్పులు అవి వేసుకుని ఉంచుకుంటాను. ఈ క్యాన్ మటుకు పంచదార వేసుకుంటాను. క్యాన్లో పంచదార వేసి మనకు అవసరమైనప్పుడు తీసి వాడుకుంటానండి క్యాన్లో పంచదార. తర్వాత చూసారు కదా, ఇవి ప్లాస్టిక్ డబ్బాలు కిందన పెట్టుకున్నాను. పైన స్టీల్ అన్నీ పెట్టేస్తాను, కిందన ప్లాస్టిక్ డబ్బాలు పెట్టానండి. వీటిలో నూక, సేమియా, గోధుమ పిండి అలాగా మనకి ఏముంటావి 2 kg ఉంటాయి కదండి. మన సామాన్లు 2 kg తెచ్చుకున్న సామాన్లన్నీ ఇందులో పోసుకుంటానండి. చింతపండు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటానండి. ఇవి స్టీల్ డబ్బాలు మటుకు పైన ఉంచుకుంటాను. నిత్యం మనం వాడుకునేవి ముఖ్యమైన ఉంటాయి కదండి, అవి ఇవ్వండి. ఇది కాఫీ పొడి ఇలా పెట్టుకుంటాను. ఇవి 6 డబ్బాలు డీమార్ట్లో తీసుకున్నాను నేను, చాలా రోజులు అయిందండి. బాగానే ఉన్నాయి డబ్బాలు. ఇవి కాఫీ పొడి అండి, ఇది పంచదార, ఇది టీ పొడి, ఇది కారం, పచ్చికారం, మసాలా కారం, ఇవి ఆవాలు జీలకర్ర వేసుకొని ఉంచుకుంటానండి. ఇది సాల్ట్, నేను సాల్ట్ మటుకి గాజు సీసాలోనే ఉంచుకుంటానండి, ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకూడదట. ఇది బూస్టు, ఇది నా ఆయిల్ టిన్ను. చూసారు కదా ఇలాగా ఆయిల్ టిన్ను. ఇది మినపప్పు, శనగపప్పు పోపులకండి ఇలా ఉంచుకుంటాను. ఇది ఆయిల్ టిన్ను, ఆయిల్ వేస్తాను, 1 kg ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ టిన్ను. ఇది మనం అట్లయి పోసుకున్నప్పుడు ఈజీగా తీసేసుకుందుకు ఆయిల్. ఇది ఒకటి ఉంచుకుంటానండి. ఇవి స్పూన్లు, చాకులు అయ్యండి. అర్జెంటుగా అవసరం అంటే ఇలా తీసుకొని ఇలాగా పెట్టుకుంటాను నేను స్పూన్స్ అయ్యిని. ఇవి చూసారు కదా గరిట్లు అండి, నేను రోజు ఉపయోగించే గరిట్లన్నీ ఇందులో పెట్టుకుంటాను. డబ్బాలు మెంతులు అవి వేసుకుంటానండి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వేసుకుంటాను. ఇవి కూడా అంతేనండి. ఇది మైదా పిండి, ఇది కాఫీ ఫిల్టర్, చూసారు కదా కాఫీ ఫిల్టర్. ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఈ డబ్బాల్లో పెట్టుకుంటానండి. ఇందులో ఒక డబ్బా పోయింది. మా అమ్మగారు నేను ఒకసారి కొనుక్కున్నా, మా అమ్మవి కొన్ని పోయాయి, నా ఉండిపోయి ఇవి 4 డబ్బాలకి 3 డబ్బాలే ఉన్నాయి. ఇవి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇందులో వేసుకుంటాను. మెయిన్ వాటర్ పెట్టుకుందుకు ప్లేస్ లేదండి, అదే ఇబ్బంది. ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు వాటరు. రాగి బింది, ఇది కూడా మా అమ్మగారు గృహప్రవేశానికి నాకు పెట్టారు. మా అమ్మగారు గృహప్రవేశానికి నాకు రాగి బింది కొనమంటే ఇది కొనిచ్చారు. ఇది క్యాను, వరిపిండి ఉంది. ఇది డబ్బాలు వేసుకున్న మిగిలిన సామాన్లన్నీ ఇలాగా ప్యాకింగ్లతో ఉంచేసుకుంటానండి. అవసరమైనప్పుడు తీసుకుని డబ్బాల్లో వేసుకుంటాను. ఇంకా మనకి రేషన్ బియ్యం ఇవి. అక్కడ గ్రైండర్ ఉంది నాకు, ఇంకా ఖాళీ ఉంచుకుంటానండి కిందన, ఎందుకంటే ఏమైనా పెట్టుకుందుకు ఉండాలి కదా, కిందన ఉంచుకుంటాను. ఇప్పుడు ఇది స్టీల్ సామాన్లు నాకున్నవి ఏమైనా ఉన్నాయంటే ఇవేనండి స్టీల్ సామాన్లు. నేను ఎక్కువ సామాన్లు కొన్నాను, ఎందుకంటే ఈ ఉన్న సామాన్లే మెయింటెనెన్స్ చేయలేను నేను, కాబట్టి సామాన్లు కొన్నాను. చూసి ఇవన్నీ అప్పుడప్పుడు వాడుకునే స్టీల్ సామాన్లు అండి. ఇవే ఉన్నాయి ప్రజెంట్ అయితే, ఇంకెక్కడ సామాన్లు లేవు, ఇవే. ఈ సామాన్లు ఇలా ఉంచుకుంటాను. క్యాన్లు అవన్నీ, క్యాన్లు, బాక్సులు, మొత్తం బాక్సులు అన్నీ ఇటు పక్క పెట్టేసుకుంటానండి. చూస్తారు కదా, ఇవి గిన్నెలు, ఎత్తడి గిన్నెలు, లోపల స్టీల్ గిన్నెలు ఉన్నాయి. ఇవి మీకు తెలిసిందే కదా డబ్బాలు అయ్యి, వీటిలో కూడా స్టోరేజ్ చేసుకుని పెట్టేసుకుంటాను. పనికిరాని సామాన్లన్నీ ఎప్పుడో వాడుకునేవన్నీ ఇందులో పెట్టేస్తాను. తర్వాత కిందనండి, ఇదైతే జ్యూస్ చేసుకునేదండి మిషను. ఇదేమో కూరగాయలు తరుక్కుంది. ఈ రెండు వాడను, ఎందుకంటే వీటితో కన్నా కత్తిపేట నయం అనిపిస్తుంది. పాటలు పడలేము, ఎందుకంటే ఇవి కూడా నేను కొన్నది కాదు, మా అమ్మగారు ఇంట్లో తెచ్చుకున్నామండి. మా అబ్బాయిలు తెచ్చేసారు, ఏదో జ్యూస్ చేసుకుందామని ఇది తెచ్చేసారు. కూరగాయలు తరిగేద్దామని నేను ఇది తెచ్చాను, కానీ అవ్వలేదు, బయట నయం అనిపిస్తుంది. ఇది ఎలాగ మూతలేదని ఇలా సోప్స్ వేసుకున్నానండి. ఇలాగా సోప్స్ ఉంచుకుంటాను, మూత పోయింది. మిగిలినవన్నీ ఇలా ఉంచుకుంటాను.
ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మటుకు పారేయనండి. ఖాళీ అంటే మరీ ఎక్కువ ఉంచుకోను. ఇంకా బాగా పనికిరావంటే పారేసుకుంటాను. ఇవి గాజు అండి. ఇలా ఉంచేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా అవసరం అవుతుంది కదా! మనకు అవసరమైనప్పుడు డబ్బా కావాలంటే దొరకదు. హాట్ బాక్సు, స్టీల్ గిన్నెలు, ఇడ్లీ పాత్ర, రైస్ కుక్కర్ అండి. ఇది ఎప్పుడైనా బిర్యానీ ఎక్కువ చేసినప్పుడు, గ్యాస్ అయినప్పుడు బాగా ఉపయోగపడుతుంది నాకు. ఇది కూడా నాన్నకి కోఆపరేటివ్‌లో గిఫ్ట్ వస్తే నాకు ఇచ్చారండి. ఇది బిర్యానీ గిన్నె. ఇవి ఉన్నవి తెలిసినవే కదా! మామూలు సిల్వర్ గిన్నెలు. ఇది పెద్ద సిల్వర్ గిన్నె అండి. వేడి నీళ్ళు కానీ ఉంచుకుంటాను. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకోం కదా అని బోర్లించేసాను. ఇవి కుక్కర్లండి. ఇందులో ఈ కుక్కర్ పనికిరాదు. ఈ కుక్కర్ ఒకటే పనికొస్తది. ఇవి మా పిల్లల బాక్సులు. ఇంక ఇది గ్లూకోజ్ ఇవన్నీ ఉన్నాయండి. క్యారేజీ, మిక్సీ మటుకు మేము ఇక్కడే పెట్టుకుంటామండి. మాకు గ్రైండర్, మిక్సీ పెట్టుకుందుకైతే ప్లేస్ లేదండి వంటగదిలో. అస్సలు ప్లేస్ ఉండదు. చాలా చిన్నది వంటగది. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి కాబట్టి అవసరమైనప్పుడు అక్కడ పెట్టుకుని వాడుకోవాలండి. తర్వాత పని అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేస్తాను. జాడీ ఇక్కడ నుంచి మనం రోజు వాడుకునే రెగ్యులర్గా పెట్టుకుంటాను. పిల్లల వాటర్ బాటిల్ అవి ఇందులో వేసి పెట్టేశాను. చూసారు కదా బొబ్బాస్కాయలండి పచ్చివి. కూర వండుకుంటే బాగుంటాయి. కూర వండుతాను. ఆల్రెడీ మన కూర వండాను. మీకు ఈసారి కూర వండినప్పుడు చూపిస్తానండి ఎలా వండుకోవాలో. ఇది చూసారు కదా ఫిల్టరు. కుళాయి పోయింది. అందుగురించి ఫిల్టర్ పక్కన పడేసానండి. కుళాయి వేయించుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. కుళాయి వేయించుకున్న తర్వాత సింక్ దగ్గర పెట్టుకోవాలి. మాకు దారి లేదు. అసలు మెయిన్ వాటర్ పెట్టుకుందుకైతే మాకు లేదు ప్లేసు. ఈ చివరి దాకా సెల్ఫ్లు పెట్టించాను. ఎలాగా వంటగది పొడవుగా వచ్చింది కాబట్టి ఈ చివరి నుంచి చివరి దాకా పెట్టించాను. కింద ఉండదండి. అన్ని కబోర్డుల్లోనే పెట్టుకుంటాను. నాకు ఏదైనా కింద ఉన్న ప్లేసే చిన్నది. ఇందులో కింద ఏమైనా పెట్టుకుంటే కాళ్ళకి తన్నుకుని పడిపోతాం కదండి. అందుగురించి ఇలాగ క్లియర్గా ఉంచుకుంటాను. ఏమి ఉండకుండా. ఈ చివరి నుంచి చివరి దాకా నాకు సామాన్లు అడ్డుగా ఉండకూడదండి. ఇది మా దేవుడి గదండి. చూసారు కదా ఇవాళ దీపం పెట్టేశాను. మార్నింగే దీపం అయిపోయింది ఇవాళ. ఇంకేనండి దేవుడి గది పక్కనే బిందుతో నీళ్ళు ఉంటాయి. అంటే గ్యాస్ కట్టేనికి దీనికి ఒక అడుగు తేడా ఉంటుందండి. కానీ మాకు సింకు కన్నా కిందకు ఉండకూడదు అన్నారు దేవుడు. కానీ బాగానే పెట్టారు మేస్త్రి గారు. పైకే పెట్టారు దేవుడిని. పర్లేదు. సింకు కన్నా పైన ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు ప్లేస్ ఉంటే పర్లేదు. ప్లేస్ లేకపోతే ఇలా దేవుడి గూడు ఇలా కట్టించుకోండి. దేవుడి గూడు ఇలా కట్టించుకున్నా ఎప్పుడైనా సింకు పక్కన ఉన్నా పర్లేదు. కానీ సింకు పైన ఉండాలండి దేవుడు. చూసారే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సింకు కిందకు ఉంది. దేవుడు పైకి ఉన్నాడు. చూసారు కదా అలా పెట్టించుకోండి సరిపోతుంది. కొంతమందికి ప్లేస్ ఉంటుందండి కట్టించుకోవచ్చు. ప్లేస్ లేని వాళ్ళ మటుకి ఇలా ప్లాన్ చేసుకోండి. సింకు పక్కన ఉన్నా పర్లేదు. మరి ఏం చేస్తాం లేనప్పుడు. దేవుడి మటుకి కొంచెం ఇలా పైకి గూడు పైకి పెట్టించుకోండి సరిపోతుంది. గ్యాస్ గట్టు చూసారు కదా ఇక్కడ బిందె వస్తుంది. ఇక్కడ బిందె పెట్టుకుంటాను. అందుకని నాకు తీసుకుందుకు వీలుగా ఉండాలని నీళ్ళు, వంట చేసుకుందుకు వీలుగా ఉండాలని నీళ్లు పెట్టుకుంటాను ఇక్కడ. ఇది సింకు చాలా చిన్నదండి. స్టీల్దే పెట్టించుతాం సింకుకి. ఇది ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇది మామూలు నార్మల్ వాటర్. మనం మోటార్ వేసినప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకుంటాం. సింక్ దగ్గర శుభ్రం చేసి పట్టించుకోవాలండి. మరి తప్పదు. సింక్ దగ్గర పట్టుకుంటాం. ఇది ఫ్రెష్ వాటర్. ఇది మామూలు నార్మల్ వాటర్. ఇది మా గ్యాస్ గట్టు అండి. చూసారు కదా ఇలాగా. ఇక్కడ ప్లగ్ పాయింట్. ఇక్కడే నేను మిక్సీ ఈ ప్లేస్లోనే గ్యాస్ జరుపుకుని మిక్సీ గ్రైండర్ పెట్టుకోవాలండి. ఏదైనా పిండి రుబ్బాలంటే ఇక్కడే రుబ్బుకోవడం అవుతుంది. ఇంకెక్కడ ప్లేస్ లేదు మా గ్రైండర్ మిక్సీ పెట్టుకుందికి. ఇంతేనండి. ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి చివరి దాకా వచ్చింది. దేవుడి గూడు వదిలేసిన తర్వాత చూసారు కదా అక్కడి నుంచి ఈ చివరి వరకు వచ్చింది. అంతేనండి. ఇదే గ్యాస్ కట్టు. దీని మీద వంట చేసుకోవాలి. పెద్దది కూడా కాదని చిన్నదే. చూసారు కదా ఇది. ఇప్పుడు వీడియో తీయడం కూడా కష్టమేనండి మా వంటగదికి. కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. చాలా చిన్నదండి వంటగది. పొడవు ఎక్కువ వచ్చి వెడల్పు తక్కువ వచ్చింది. ఇప్పుడు సింక్ దగ్గర కింద చూసారు కదా నేను ఇవి ఉల్లిపాయలు టమాటాలు అవి వేసుకుంటాం కదండి. అది రోజు వాడుకునే గ్లాసులు అవి ఇక్కడ పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇలా ఈజీగా తీసుకుంటూ ఉండాలి కదా. పిల్లలకు అందుబాటులో ఉంటాయండి గ్లాసులు. మా పిల్లలు ఏంటంటే అస్తమానం నీళ్ళు వంపేస్తూనే ఉంటారు. గ్లాస్ దొరకకపోతే ఇది అయిపోతారు. వెతుక్కోరు. చూసారు కదా అలా కిందన ఏమైనా చిన్న చిన్నవన్నీ సామాన్లన్నీ ఇందులో పడేసుకుంటాను. వెనకాల పళ్ళాలు ఉన్నాయండి. స్టీల్ పళ్ళాలు. ఇది రోజు వాడుకునే సామాన్లండి. ఇలాగ నేను ఇక్కడ తోముకుని పెట్టేసుకుంటాను. ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు బయట తోముకుంటాను. తక్కువ ఉన్నప్పుడు ఇక్కడే సింక్లో తోమేస్తాను. చూసారు కదా ఇలాగ వాడుకునే సామాన్లు నాకు అందుబాటులోనే ఉంచుకుంటాను. తర్వాత గ్యాస్ దగ్గర అండి నేను బియ్యం డబ్బా ఇక్కడ పెట్టుకున్నానండి. ఇలా వచ్చాయి గూళ్ళు కిందన. ఇక్కడ బియ్యం డబ్బా గ్యాస్ బండ పక్క పక్కన ఉంటాయి. ప్లేస్ లేదు కదా ఇంక బియ్యం డబ్బా ఎక్కడ పెట్టుకుంది ప్లేస్ లేదు. గ్యాస్ కట్టు కింద బియ్యం డబ్బా పెట్టేసుకున్నాను పీట వేసి. కింద చూసారు కదా ఇక్కడ కత్తిపేట ఉందండి. నేను కత్తిపేట ఎక్కువ యూజ్ చేస్తాను. గ్యాస్ సిలిండరు కిందన మీరు ఎప్పుడైనా వైట్ గచ్చులు ఉన్నప్పుడు కిందన ఏదైనా వేసి పెట్టుకోండి. లేకపోతే గ్యాస్ సిలిండర్ యొక్క మచ్చలు దాని మీద పడిపోతాయి. ఇనుపలు పడతాయి. కాబట్టి కిందన ఏదైనా
వేసుకోండి. నేను కిందన వేసే పెట్టాను. ఇక్కడ 2 బండ్లు ఉన్నాయి. ఒక బండ బయట ఉంటుంది అవతల పక్క. అదైతే కొత్త ఇల్లు అండి. మళ్ళీ సున్నాలు వేయించాలి, బాగా వేయించాలి. వేయించలేదు. చూసారు కదా, ఇది నా వంటగది పరిస్థితి. ఇంత చిన్న వంటగదిలో నేను వంట చేస్తూ వీడియో తీయాలి. ఎలా తీస్తానో ఏటో తెలియట్లేదు. దీని పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందండి. అంటే హాల్లోకి ఫ్రిడ్జ్ వచ్చింది. ఇంత చిన్న వంటగదిలో కిందన ఏమీ ఉండకూడదు. అంటే కిందన ఏమీ ఉంచకుండా ఇలా ఉంచుకుంటాను. అందుగురించి ఎక్కువ సామాన్లు లేవు. ఎక్కువ సామాన్లు కొనుక్కోను కూడా. ఇంకెందుకంటే మన ఇంట్లో సర్దుకునే ప్లేస్ లేనప్పుడు సామాన్లు కొనకూడదు. ఇప్పుడు ఏది అవసరం అదే కొనుక్కుంటానండి. నేను ఎక్కువ డబ్బులు సామాన్ల మీద పెట్టను. ఇవి కూడా అప్పుడప్పుడు కొనుక్కున్నవే. ఒకసారి కొనలేదు ఏ సామాన్లు నేను. వేరు వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటి అలాగా సమకూర్చుకున్నానండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మటుకి వేరు వెళ్ళే ఉంటే ఇలా సామాన్లు సమకూర్చుకోండి. పుట్టింటోళ్ళు పెడితే పర్లేదండి. పుట్టింటోళ్ళు సామాన్లు పెట్టకపోతే సమకూర్చుకోవాలి. ఇందులో కొన్ని సామాన్లు మా అమ్మగారు ఇచ్చినవే, కొన్ని నేను కొనుక్కున్నవి. అంతే. మరి సామాన్లు అయితే ఇంక ఎక్స్ట్రా కొనండి. నా సామ్రాజ్యం అయితే, నా వంటగది సామ్రాజ్యం అంటే ఇంతేనండి. ఇది బయట వైపు అండి. ఇక్కడ మాకు వెలుతురు వస్తుంది. ఇటు అటు నాకు గాలి వస్తుందండి. సున్నం వేయించలేదు, అందుగురించి ఎలాగుంది. సున్నం వేయించలేదండి గోడకి. ఇంకా చెప్పాను కదా ఇంటి పని ఉందని. ఇది బయట వైపు వాడుకునే ప్లేస్ అండి. ఇక్కడే గిన్నెలు తోముకుంటాను. ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఇక్కడే తోముకుంటానండి. మాకు ఇటుపక్క గాలి బాగా వస్తుంది కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు వంట చేసుకున్నప్పుడు. మళ్ళీ చూసారు కదా బయట వైపు, అంటే మాకు మెయిన్ డోర్ ఎదురుగుండానే వంటగది, డైరెక్ట్ వంటగది వచ్చిందండి. మెయిన్ డోర్ దగ్గర నుంచి తిన్నంగా వంటగదే ఇలా ఉంటుందండి. నాకు అటేపు గాలే ఇటేపు గాలే వస్తుందండి. పర్లేదు. అదండి, ఇంకా వంట చేయలేదు. ఇప్పుడు మాకు టిఫిన్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు వంట చేసుకోవాలి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి కొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. కాబట్టి ప్లీజ్ చిన్న లైక్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.